తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఈరోజు తెలంగాణ కల్చర్లో భాగంగా అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరొక కీలకమైనటువంటి అంశం ఈ యొక్క తెలంగాణ కల్చర్. మరి ఈరోజు మనం ఆ తెలంగాణ కల్చర్ గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ కల్చర్ అంటే ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనే అంశాలని మనం చూడాలి. ఈ తెలంగాణ కల్చర్ అనగానే మనకి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, మరి ఆ జిల్లాలను ఎలా విభజించినారు అనే అంశాల నుండి మనకి ఇది ప్రారంభం అవడం జరుగుతూ ఉంది అంటున్నాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం అనేది ఎప్పుడు ఆవిర్భవించింది, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయి, క్యాపిటల్ సిటీగా దేన్ని తీసుకున్నాము, దాని తర్వాత ఎన్ని జిల్లాలుగా విభజితం చేశాము, తర్వాత అది ఎన్ని జిల్లాలుగా మళ్ళీ విభజితమైంది అనే ముచ్చట్లను ఇక్కడ మనం చూడడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఏమంటాను అంటే రైట్, మనకు ఫస్ట్ తెలంగాణ కల్చర్లో భాగంగా ఇది అంతా ఒక చారిత్రక నేపథ్యం అనే టాపిక్గా ఉంటుంది. ఏ టాపిక్గా ఉంటుంది అంటున్నామండి? చారిత్రక నేపథ్యం. ఏమంటున్నామండి? చారిత్రక నేపథ్యం. ఎవరి యొక్క నేపథ్యం? ఈ యొక్క తెలంగాణ చారిత్రక నేపథ్యంగా మనం ఈ టాపిక్ను తీసుకుంటున్నాం. మరి చారిత్రక నేపథ్యంలో భాగంగా ఈ టాపిక్ను మనము తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో మనం చూడాల్సింది ఏంటి? ఈ చారిత్రక నేపథ్యంలో భాగంగా ఈ టాపిక్ను చూస్తున్నా. మరి ఇందులో మనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయి అనే ముచ్చట్ను చూస్తే మనకు ప్రధానంగా ఇక్కడ ఎన్ని జిల్లాలు కనిపిస్తాయి అంటే మొత్తము ఈ యొక్క 10 జిల్లాలతోటి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించింది అంటే 2014. ఏమంటున్నామండి? 2014 జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భవించడం జరిగింది. రైట్. ఎప్పుడు అంటున్నా? 2014 జూను 2వ తేదీన తెలంగాణ రాష్ట్రము అనేది ఆవిర్భవించడం జరిగింది. రైట్. ఏ రాష్ట్రం ఆవిర్భవించింది అంటున్నామండి? తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించింది అని చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా దేన్ని పేర్కొంటున్నాం అంటే 2014 జూను 2 తారీఖును తెలంగాణ అవతరణ దినము అని చెప్తున్నా. ఓకే, ఇలా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 10 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రము అనేది ఆవిర్భవించడం జరిగింది. మరి దీనికి రాజధానిగా దీన్ని తీసుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా దేన్ని తీసుకున్నారు అంటే హైదరాబాదును రాజధానిగా తీసుకున్నారు అని చెప్తున్నా. దేన్ని రాజధానిగా తీసుకున్నారు? హైదరాబాదును రాజధానిగా తీసుకోవడం జరిగింది. దేన్ని రాజధానిగా తీసుకున్నామంటామండి? హైదరాబాదును రాజధానిగా తీసుకొని మనకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భవించింది. ఎన్నడు? 2014 జూన్ 2వ తేదీన. ఓకే, ఇప్పుడు 2014 జూన్ 2 తారీఖు నాడు 10 జిల్లాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని 2016 ఏమంటున్నామండి? 2016 అక్టోబర్ 11 తారీఖు నాడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది జరిగింది. ఏం జరిగింది అంటున్నామండి? జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది జరిగింది అంటున్నా. ఎన్నడు? 2016 అక్టోబర్ 11 తారీఖు నాడు ఈ యొక్క జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది జరిగింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది జరిగింది అని చెప్తున్నా. రైట్. ఏం జరిగిందమ్మా? జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగింది అంటున్నామండి? 2016 అక్టోబర్ 11 తారీఖు నాడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది జరిగింది. మరి దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని జిల్లాలుగా విభజించినారు? 10 జిల్లాలను ఎలా విభజించినారు అంటే 31 జిల్లాలుగా విభజించడం జరిగింది అంటున్నా. 10 జిల్లాలను ఎన్ని జిల్లాలుగా విభజించినారు? 31 జిల్లాలుగా విభజించడం జరిగింది అని చెప్తున్నా. ఓకేనా, రైట్. మరి దీన్నే మనం జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటున్నాం. మళ్ళీ తర్వాత 2019 ఏమంటున్నామండి? 2019 ఫిబ్రవరి 17 తారీఖు నాడు 31 జిల్లాలను మరొక 2 జిల్లాలను కలిపి 33 జిల్లాలుగా అవతరించడం జరిగింది అని చెప్తున్నాం. ఓకేనా, రైట్. దీనితోటి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎన్ని జిల్లాలకు చేరుకుంది అంటున్నా?
ఈ యొక్క 33 జిల్లాలకు చేరుకుంది. 2019 ఫిబ్రవరి 17 తారీఖు నాడు 31 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 31 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని జిల్లాలు చేశారు అంటే 33 జిల్లాలుగా దీన్ని వ్యవస్థీకృతం చేశారు. ఓకే, ఈ 31 జిల్లాల్లో 32వ జిల్లాగా ఏమొచ్చింది అంటే ములుగు జిల్లా అనేది తీసుకొచ్చిర్రు. ఓకేనా, 33వ జిల్లాగా దేన్ని తీసుకొచ్చినారు అంటే నారాయణపేట జిల్లాను 33వ జిల్లాగా తీసుకురావడం జరిగింది. ఓకే, ములుగు జిల్లా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి రావడం జరిగింది అంటున్నా. ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి ఈ ములుగు అనేది రావడం జరిగింది అని చెప్తున్నాం. నారాయణపేట జిల్లా ఎక్కడి నుంచి వచ్చింది అంటే వనపర్తి జిల్లా నుండి నారాయణపేట జిల్లా అనేది రావడం జరిగింది అంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నామండి ఈ యొక్క ములుగు జిల్లా. రైట్, ఈ యొక్క ములుగు జిల్లా అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే చూడండి, ములుగు వచ్చేసి మనకు జయశంకర్ భూపాలపల్లి నుంచి వచ్చింది. నారాయణపేట అనేది వనపర్తి నుంచి రావడం జరిగింది అని చెప్తున్నాం. ఇట్లా ఈ జిల్లాలను మనం విభజించుకోవడం జరిగింది. మరి ఈ తెలంగాణ కల్చర్, ఈ చారిత్రక నేపథ్యంలో నేను ఏ అంశాలను మీకు బోధిస్తాను అంటే ఒక జిల్లాకు సంబంధించినటువంటి చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు, జాతరలు, నదులు, ఇట్లా ఏముంటే వాటిని గురించి ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇక్కడ ఏమంటున్నామండి, ఈ యొక్క జిల్లాలల్లో మనం ఏం చూస్తున్నాము అంటే మీకు ప్రధానంగా ఈ కల్చర్లో ఏం చెప్తున్నానంటే ఒక జిల్లాను గనక తీసుకుంటే, ఒక జిల్లాలను తీసుకుంటే జిల్లాల యొక్క ప్రత్యేకతలు ఏమిటి, ఇక్కడ ఏం రాస్తున్నామండి, జిల్లాల యొక్క ప్రత్యేకతలు అంటే ఇక్కడ పండించేటువంటి పంటలు ఏమిటి. ఓకేనా, పండించే పంటలు ఏమిటి, నెక్స్ట్ వారి దగ్గర ఉన్నటువంటి నదులు, ప్రాజెక్టులు, ఏమంటామండి నదులు, ప్రాజెక్టులు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏం చూస్తున్నామంటే నదులు ప్రాజెక్టులతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, ఏమంటున్నామండి దేవాలయాలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి జాతరలు. ఓకేనా, నెక్స్ట్ ఈ జిల్లాలో ఉన్నటువంటి దర్గాలు. ఓకే, నెక్స్ట్ ఈ జిల్లాలో ఉన్నటువంటి కోటలు. ఓకే, నెక్స్ట్ గడీలు, సంస్థానాలు. ఓకే, నెక్స్ట్ ఇంకా ప్రముఖ వ్యక్తులు, ఏమంటామండి ప్రముఖ వ్యక్తులు. ఇవన్నింటినీ మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. ఎవరెవరిని, కోటలు, గడీలు, సంస్థానాలు, ప్రముఖ వ్యక్తులు మరియు ప్రత్యేకతలు, పంటలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, జాతరలు, దర్గాలు. ఓకే, ఈ యొక్క కోటలు, గడీలు, సంస్థానాలు, ప్రముఖ వ్యక్తులు, ఇలాంటివన్నీ ఇక్కడ మీకు ఈ టాపిక్ ద్వారా నేను అందించబోతున్నా. ఏ టాపిక్ ద్వారా అందించబోతున్నా, ఈ యొక్క జిల్లాల యొక్క సమాచారం, చారిత్రక నేపథ్యం. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో మొదట్లో 10 జిల్లాలు, తర్వాత 31 జిల్లాలు, తర్వాత 33 జిల్లాలుగా అవతరించింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ 10 జిల్లాలు ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ 10 జిల్లాల తర్వాత అవి ఎన్ని జిల్లాలు విభజితమైందో కూడా తెలుసుకోవాలి. తర్వాత 31 జిల్లాలు ఎన్ని జిల్లాలు అయినాయి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు వాటిలోకి వెళ్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం తీసుకెళ్తున్నా, 10 జిల్లాల దగ్గరికి తీసుకెళ్తున్నా. అకార్డింగ్ టు 2014 జూన్ 2 తారీఖు నాడు ఉన్నటువంటి తెలంగాణలోని 10 జిల్లాలు ఏమిటి, తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలు ఏమిటి అనే ముచ్చట్ను మనం చూద్దాం. ఒక్కొక్కటిగా రాస్తున్నా చూడండి. ఇక్కడ ఒకటి ఏం రాస్తున్నానంటే ఆదిలాబాద్ అని చెప్పి రాస్తున్నా. ఏమంటున్నామండి ఆదిలాబాద్. రెండవది ఏమంటున్నాము అంటే హైదరాబాద్ అని చెప్తున్నా. ఏమంటున్నామండి హైదరాబాద్. ఓకే, నెక్స్ట్గా పోతే మూడోది ఏమంటున్నామంటే ఈ యొక్క నిజామాబాద్. ఏమంటున్నా నిజామాబాద్ అని చెప్పి పిలుస్తున్నా. నెక్స్ట్ మరొకటి ఏమంటున్నామంటే నల్లగొండ అని చెప్పి పిలుస్తున్నా. ఏమంటున్నామండి నల్లగొండ. మరొక జిల్లా ఏమిటి అంటే ఇక్కడ వరంగల్ అంటున్నాం. ఏమంటున్నామండి వరంగల్ అని చెప్పి పిలుస్తున్నా. దీని తర్వాత మనకి ఇంకా కొన్ని జిల్లాలను చూసుకుందాం. ఏమేమి వచ్చినాయి అంటున్నాం.
ఈ యొక్క ఆదిలాబాద్, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ అనే 5 జిల్లాలను తీసుకొచ్చిన. నెక్స్ట్ ఇటువైపు రాస్తున్నా చూడండి, ఏమేం జిల్లాలు రాస్తున్నానంటే ఆదిలాబాద్ అంటే ఇవన్నీ తర్వాత మహబూబ్ నగర్ను రాస్తున్నాను. ఏమంటున్నామండి? మహబూబ్ నగర్. రైట్, ఏం పేరు అంటున్నామండి? మహబూబ్ నగర్. నెక్స్ట్ మహబూబ్ నగర్ తర్వాత మనకేమొస్తుంది అంటే మెదక్ అనేది వస్తుంది. నెక్స్ట్ మెదక్ తర్వాత ఏమొస్తుంది అంటే ఈ యొక్క కరీంనగర్ అనే జిల్లా వస్తుంది. ఏమంటున్నామండి? కరీంనగర్. కరీంనగర్ తర్వాత మనకు మరొక జిల్లా ఏమిటి అంటే ఖమ్మం అంటున్నాం. ఏమంటున్నామండి? ఖమ్మం. ఖమ్మం తర్వాత లాస్ట్ జిల్లా ఏమిటి అంటే ఈ యొక్క రంగారెడ్డి అని చెప్పి పిలుస్తున్నా. ఏమంటున్నామండి? రంగారెడ్డి జిల్లా. మొత్తం ఎన్ని జిల్లాలైనాయి? 10 జిల్లాలుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. దీంట్లో క్యాపిటల్ సిటీగా దేన్ని తీసుకున్నారు అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క క్యాపిటల్ సిటీగా హైదరాబాదును తీసుకోవడం జరిగింది. దేన్ని తీసుకున్నామంటున్నామండి? తెలంగాణ రాష్ట్రం యొక్క క్యాపిటల్ సిటీగా దేన్ని తీసుకున్నాము అంటే తెలంగాణ రాష్ట్రంగా మనం దేన్ని అంటే క్యాపిటల్ సిటీగా దేన్ని తీసుకున్నాము అంటే చూడండి, ఇక్కడ ఏ జిల్లా కనిపించింది అంటున్నామండి? ఈ యొక్క హైదరాబాద్ అనేది క్యాపిటల్ సిటీగా మనం తీసుకోవడం జరిగింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఓకే, డన్. ఇకపోతే ఇవి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశాలు. ఇప్పుడు ఈ జిల్లాల యొక్క పాత పేర్లు ఏంటి అన్న ముచ్చట్లను నేను తెలియజేస్తాను. ఏమంటున్నామండి? ఈ జిల్లాల యొక్క పాత పేర్లు ఏమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఏ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అయినప్పటికీ మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్లో ఇది తప్పకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఫస్ట్ది నేను ఏమంటున్నా? ఆదిలాబాద్ అని ఇచ్చిన. ఆదిలాబాద్ యొక్క పాత పేరు ఏం పేరు తెలుసుకోవాలి కదా. ఆదిలాబాద్ యొక్క పాత పేరు ఏమిటి అన్నప్పుడు నేను ఇక్కడ చెప్తాను చూడండి, రాసుకుంటున్నాను. ఒకటి ఆదిలాబాద్ అని చెప్పి రాస్తున్నా. ఏమని రాస్తున్నా? ఆదిలాబాద్. ఆదిలాబాద్ యొక్క పాత పేరు ఏమిటి అంటే దీన్ని ఏమన్నారు అంటే ఎలగందుల అని చెప్పి పిలిచారు. ఏమని పిలిచినారు అంటున్నామండి? ఆదిలాబాద్ యొక్క పాత పేరు ఏమిటి అంటే ఎలగందుల అన్నాం. దీన్నే ఇంకా ఏమన్నారు అంటే ఎదులవాడ అని చెప్పి కూడా పిలవడం జరిగింది. ఏమన్నారండి? ఎదులవాడ అని చెప్పి. ఎలగందుల కాదు, మిస్టేక్ అయిందమ్మా. ఆదిలాబాద్ యొక్క పాత పేరు ఎదులవాడ, లేదా దీన్నే ఏమంటామంటే ఎదులాపురం అని చెప్పి కూడా పిలుస్తారు. ఏమంటున్నామండి? ఇది ఒకటి మిస్టేక్, అది కరెక్షన్ చేసుకోండి. ఎదులాపురం లేదా ఎదులవాడ అని చెప్పి పిలుస్తారు. దీన్నే ఇంకా ఏమంటారు అంటే ఎదులాబాద్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఇది దేని యొక్క పాత పేరు అంటున్నా? ఆదిలాబాద్ యొక్క పాత పేరు. ఓకే, ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లా అనేది ఎక్కడి నుంచి ఉద్భవించింది? 1877-78వ సంవత్సరంలో మనకు ఒక కొత్త జిల్లా అనేది ఏర్పాటైంది. దీని యొక్క మూలం, ఈ జిల్లా ఏర్పాటు కావడానికి నేపథ్యం ఏమిటి, దీని యొక్క మూలం ఏమిటి అనే ముచ్చట్ను నేను చెప్తున్నాను. చూడండి, ఈ జిల్లా యొక్క మూలం ఏమిటి అన్నప్పుడు రైట్, ఇందులో నేను ఏం చెప్తున్నా? ఆదిలాబాద్ ఎట్లొచ్చింది అంటే 1877-78 సంవత్సరాల మధ్య కాలంలో అసఫ్జాయి రాజ్యంలో ఎవరుండేవాళ్ళు అంటే సాలార్జంగ్ 1 అనేవాడు ఉండే. ఎవరుండేవారు అంటున్నామండి? సాలార్జంగ్ 1 యొక్క అసలు పేరు ఏం పేరు? మీర్ తురబ్ అలీ ఖాన్. ఇది మీకు కూడా తెలుసు. ఏం పేరు అంటున్నామండి? మీర్ తురబ్ అలీ ఖాన్ అని చెప్తున్నా. మరి ఈ సాలార్జంగ్ 1 అనేవాడు 1877-78 టైంలో ఒక నూతన జిల్లాను ఏర్పాటు చేసిండు. దాని పేరే సిర్పూర్ తాండూర్ అని చెప్తున్నా. ఏమంటున్నామండి? సిర్పూర్ తాండూర్ అని చెప్పి పిలుస్తా ఉన్నా. మరి ఈ సిర్పూర్ తాండూర్ అనే జిల్లా ఎక్కడి నుంచి ఉద్భవించింది అన్నప్పుడు ఈ సిర్పూర్ తాండూర్ అనే జిల్లా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ యొక్క సిర్పూర్ అనేది మనకు ఈ యొక్క ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి సిర్పూర్ తాలూకాను తీసుకున్నాడు. నెక్స్ట్ ఈ తాండూర్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే మహారాష్ట్రలోని చంద్రాగఢ్ అనే తాలూకా నుంచి తీసుకున్నాడు. ఎక్కడి నుంచి అంటున్నామండి? ఈ యొక్క సిర్పూర్, చంద్రాగఢ్ అనే తాలూకాల నుండి కొన్ని ప్రాంతాలను తీసుకొని ఈ 2 తాలూకాల నుండి కొన్ని ప్రాంతాలను తీసుకొని సాలార్జంగ్ 1 ఈ యొక్క 1877 కొన్ని ప్రాంతాలను తీసుకొని 1877-78 సంవత్సరాల మధ్య కాలంలో సిర్పూర్ తాండూర్ అనే ఒక జిల్లాను
ఏర్పాటు చేయడం జరిగింది. ఏ జిల్లాలను? తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలలో సిర్పూర్ మరియు చంద్రగఢ్ తాలూకాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను తీసుకొని, చంద్రగఢ్ అనేది ఏ రాష్ట్రము అంటున్నా? మహారాష్ట్ర. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను, ఈ చంద్రగఢ్ తాలూకాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను, మరి అదేవిధంగా సిర్పూర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను తీసుకొని ఇక్కడ ఒక నూతన జిల్లాను ఏర్పాటు చేసిండు. దాని పేరే ఏం పేరు అంటున్నామంటే ఈ యొక్క సిర్పూర్ తాండూర్ అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఈ సిర్పూర్ తాండూర్ అనే ప్రాంతమే తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందింది అంటే ఏ విధంగా మాడిఫై అయ్యింది ఈ సిర్పూర్ తాండూర్ అనేది అంటే ఇది 1905వ సంవత్సరంలో సిర్పూర్ తాండూర్ నుంచి జిల్లా కేంద్రాన్ని ఎక్కడి నుంచి అంటున్నామండి? సిర్పూర్ తాండూర్ అనే జిల్లా కేంద్రాన్ని ఏ విధంగా మార్చినారు అంటే రైట్ దీన్ని ఆదిలాబాదుగా మార్చారు. ఎలా మార్చినారు అంటున్నా? ఆదిలాబాదుగా మార్చినారు అని చెప్తున్నా. ఎలా మార్చినారు అంటున్నామండి? ఆదిలాబాదుగా దీన్ని మార్చడం జరిగింది అని చెప్తున్నాం. మరి ఈ ఆదిలాబాదుగా ఎప్పుడు మార్చినారు అంటే 1905లో. మరి ఆదిలాబాద్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ ఎదులవాడ లేదా ఎదులాపురం అనే ప్రాంతాన్ని యూసఫ్ ఆదిల్ షా అనేవాడు పరిపాలించినందువల్ల. ఎవడు పరిపాలించినందువల్ల? యూసఫ్ ఆదిల్ షా అనేవాడు పరిపాలించినందువల్ల ఆ ఆదిల్ షా పేరు మీదుగానే దీనికి ఏమని పేరు వచ్చింది అంటే ఆదిలాబాద్ అనే పేరు వచ్చింది. యూసఫ్ ఆదిల్ షా అనేవాడు ఎవరు అన్నప్పుడు ఈయన బీజాపూర్ సుల్తాన్గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఎవరంటున్నామంటే ఇతన్ని బీజాపూర్ సుల్తాన్ అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఈ బీజాపూర్ సుల్తాన్ అనేవాడు ఈ యొక్క ఆదిల్ షా అనేవాడు ఏ ప్రాంతాన్ని పరిపాలించినాడు అంటే ఆదిలాబాద్ అంటే ఎదులాపురం లేదా ఎదులవాడ అనే ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆయన పేరు మీదుగానే దీన్ని ఏమని పిలుస్తున్నాము అంటే ఆదిలాబాద్ అని చెప్పి పిలిచినాం. ఓకేనా? రైట్. ఇలా మనకు ఈ ఆదిలాబాద్ జిల్లా అనేది ఆవిర్భవించింది అని చెప్తున్నాం. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏమంటున్నా అంటే ఒకప్పుడు సిర్పూర్ తాండూర్ జిల్లాగా కొనసాగినటువంటి ప్రాంతం ప్రస్తుతం ఏ విధంగా కొనసాగుతుంది? ఓకేనా? ఈ సిర్పూర్ తాండూర్ అనేది ప్రస్తుతం ఏ జిల్లాగా కొనసాగుతుంది? అప్పుడు ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ ప్రస్తుతం ఏ జిల్లాగా కొనసాగుతుంది అన్నప్పుడు ప్రస్తుతం ఈ సిర్పూర్ తాండూర్ ఉన్నటువంటి ప్రాంతమే మనకు ఏ విధంగా కొనసాగింది అంటే మంచిర్యాల జిల్లాగా ఇది ప్రజెంట్ కొనసాగుతుంది అంటున్నా. ప్రస్తుతం ఏ జిల్లాగా కొనసాగుతుంది అంటున్నామండి? మంచిర్యాల జిల్లా. అంటే సిర్పూర్ తాండూర్ యొక్క జిల్లా కేంద్రము ప్రస్తుతం ఏ జిల్లాగా కొనసాగుతుంది అన్నప్పుడు మంచిర్యాలగా కొనసాగడం జరుగుతుంది అని చెప్తున్నాం. ఇగో ఈ విధంగా 1905లో మనకు ఏ జిల్లా ఆవిర్భవించింది అంటున్నామండి? ఆదిలాబాద్ జిల్లా అనేది ఆవిర్భవించడం జరిగింది. ఓసారి ఏ జిల్లా వచ్చింది? ఆదిలాబాద్ జిల్లా అనేది ఆవిర్భవించింది. ఆదిలాబాద్ యొక్క పాత పేరు ఎదులవాడ, ఎదులాపురము, ఎదులాబాదు అని చెప్పి మాట్లాడతాం. ఓకే రైట్. ఇక్కడ దాకా ఒక క్లారిటీ వచ్చింది కదా. దీని తర్వాత మనం మరొక జిల్లాలోకి వెళ్దాం. ఆ జిల్లా ఏమిటి? ఫస్ట్ ఈ ఆదిలాబాద్ జిల్లాను ఎన్ని జిల్లాలు విభజించినారు అని చూద్దామా? రైట్. ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి దీని గురించి ఇక్కడ నేను డిస్కస్ చేద్దాం. ఆదిలాబాద్ను ఎన్ని జిల్లాలు విభజించినారు అంటే 3 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఆదిలాబాద్ను ఎన్ని జిల్లాలు విభజించినారు అంటే 3 జిల్లాలుగా ఈ ఆదిలాబాద్ను విభజించడం జరిగింది. సార్ ఎన్ని జిల్లాలు? 3 జిల్లాలుగా దీన్ని విభజించడం జరిగింది అంటున్నాం. దేనిని? ఆదిలాబాదును 3 జిల్లాలుగా విభజించారు అంటున్నా. ఎన్ని జిల్లాలుగా విభజించారు? 3 జిల్లాలుగా దీన్ని విభజన చేశారు అని చెప్తున్నాం. ఎప్పుడు? 2014 జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అవతరిస్తే 2016 అక్టోబర్ 11వ తేదీన ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని 31 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ నుంచి 3 జిల్లాలు అనేటివి మనకు ఆవిర్భవించినాయి అని చెప్తున్నా. ఆ 3 జిల్లాల పేర్లు ఏమిటి అన్నప్పుడు చూడండి. ఒకటి ఏమంటున్నాము అంటే కొమరంభీం ఆసిఫాబాద్ అని చెప్తున్నాం. ఏమంటున్నామండి? కొమరంభీం ఆసిఫాబాద్ అని చెప్పి పిలుస్తున్నా. ఓకే రైట్. ఏమంటున్నామండి? కొమరంభీం ఆసిఫాబాద్. కొమరంభీం ఇచ్చినటువంటి నినాదం ఏమిటి? జల్ జమీన్ జంగల్. ఏమంటున్నామండి? జల్ జమీన్ జంగల్ అనే నినాదాన్ని ఎవరిచ్చినారు? కొమరంభీం జిల్లా అనే పేరు ఎందుకు వచ్చింది అంటే కొమరంభీం అనేవాడు అప్పట్లో గిరిజన ప్రజానికానికి రక్షణగా ఉంటూ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఒక వీరుడు.
ఆయన ఇచ్చినటువంటి నినాదం జల్ జమీన్ జంగల్. ఇది ఎన్నో ఎగ్జామ్లలో రిపీట్ అవుతుంది. ఇంకా ఇచ్చినటువంటి నినాదం మావే నాట్ మావే రాజ్, మా పరిపాలన మాకు కావాలి. జల్ జమీన్ జంగల్ అని నినాదాలు ఇచ్చి ఈయన ప్రసిద్ధిగాంచినాడు. మరి అందుకే అతని పేరు మీదుగా ఒక జిల్లా అనేది ఆవిర్భవించడం జరిగింది. దాని పేరు ఏం పేరు అంటున్నామంటే ఈ యొక్క కొమరం భీం ఆసిఫాబాద్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాము అంటున్నాం. ఓకేనా, రైట్ సార్. ఇది మొత్తము ఆదిలాబాద్ను మనం ఎన్ని జిల్లాలుగా డివైడ్ చేసినామంటే మొత్తం 4 జిల్లాలు వచ్చినాయి అనుకోండి. రైట్, 4 జిల్లాలు. ఓకే, ఇప్పుడు కొమరం భీం ఆసిఫాబాద్. రెండోది ఏమిటి అంటే మరొక జిల్లా ఈ యొక్క నిర్మల్ అని చెప్పి పిలుస్తున్నా. ఏమంటున్నామంటే మరొక జిల్లా నిర్మల్ అని చెప్పి పిలుస్తున్నా. మరి నిర్మల్ జిల్లాకు ఏ విధంగా పేరు వచ్చింది అంటే నిమ్మనాయుడు అనేవాడు దీన్ని పరిపాలించినందువల్ల. ఎవడు పరిపాలించినందువల్ల అంటున్నామండి? నిమ్మనాయుడు అనేవాడు దీన్ని పరిపాలించినందువల్ల ఈయన పేరు మీదుగా ఈ యొక్క ప్రాంతానికి ఏమని పేరు వచ్చింది అంటే నిర్మల్ అనే పేరు రావడం జరిగింది అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇంకా దేనిగా విభజించినాము అంటే దీన్ని మంచిర్యాల జిల్లాగా విభజించడం జరిగింది. ఎలా విభజించినామంటామండి? ఈ యొక్క మంచిర్యాల జిల్లాగా కూడా దీన్ని విభజించడం జరిగింది. ఇకపోతే మరొక జిల్లా ఏమిటి అంటే మెయిన్ హెడ్డింగ్లో పెట్టినటువంటి జిల్లా ఆదిలాబాద్. ఓకే, రైట్. ఇట్లా ఇది ఎన్ని జిల్లాలు కనిపిస్తుంది? ఆదిలాబాద్ అనేది మొత్తం 4 జిల్లాలుగా విభజితమైంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నెక్స్ట్ ఇంకేమంటున్నామండి నిర్మల్, తర్వాత కొమరం భీం. మరి ఈ విధంగా ఇది 4 జిల్లాలుగా ఆదిలాబాద్ జిల్లా అనేది విభజితం కావడం జరిగినది అని చెప్తున్నా. ఓకే, అర్థమైందా? ఆదిలాబాద్ ఎన్ని జిల్లాలుగా విభజితమైంది? 4 జిల్లాలుగా విభజితమైంది. ఓకే, ఆదిలాబాద్కి ఏ విధమైనటువంటి పేరు వచ్చింది? ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే ఆదిల్ షా పేరు మీదుగా దీనికి ఆదిలాబాద్ అనే పేరు రావడం జరిగింది అని చెప్తున్నాం. ఓకే, రైట్. నిర్మల్ నిమ్మనాయుడు పేరు మీదుగా, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్. ఇట్లా దీన్ని 4 జిల్లాలుగా విభజించినాం. ఆదిలాబాద్ జిల్లాలో ప్రఖ్యాతిగాంచినటువంటి జాతర ఏమిటి అంటే నాగోబా జాతర. ఓకే, ఏ జాతర అంటున్నామండి? నాగోబా జాతర. ఈ యొక్క నాగోబా జాతర ఇంద్రవెల్లి, కేస్లాపూర్ కేంద్రంగా నిర్వహిస్తారు. ఇది కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఒక్కొక్క జిల్లాను తీసుకొని అనాలసిస్ చేస్తున్నప్పుడు దీని గురించి వస్తుంది. ఇదంతా ఇప్పుడు బేసిక్ ఫౌండేషన్. నెక్స్ట్ ఆదిలాబాద్ తర్వాత నేను ఏ జిల్లాను పరిచయం చేస్తున్నాను అంటే హైదరాబాదు జిల్లాను పరిచయం చేస్తున్నాను. ఏ జిల్లాను పరిచయం చేస్తున్నామండి? హైదరాబాదు జిల్లాను నేను మీకు పరిచయం చేయబోతున్నా. ఏ జిల్లా సార్? హైదరాబాద్. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చినటువంటి జిల్లా ఏమిటి అంటే హైదరాబాద్. హైదరాబాద్ యొక్క పాత పేరు ఏమిటి అంటే చాలామంది ఏమని చెప్తారంటే హైదరాబాద్ యొక్క పాత పేరు ఏమంటారు అంటే భాగ్యనగరం అని చెప్పి పిలుస్తారు. హైదరాబాద్ యొక్క పాత పేరు ఏమిటి అంటే భాగ్యనగరము అని చెప్పి మాట్లాడతారు. దీన్నే ఇంకా ఏమంటారు అంటే ఈ భాగ్యనగరంనే హైదరాబాద్నే ఏమంటారు అంటే అత్రబ్ బల్దా అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది. ఏమంటున్నామండి? అత్రబ్ బల్దా అని చెప్పి పిలిచినారు. ఎప్పటిదాకా దీన్ని అత్రబ్ బల్దా అని చెప్పి పిలిచిర్రు అన్నప్పుడు 1978వ సంవత్సరం నాటికి 1978వ సంవత్సరంలో ఈ యొక్క హైదరాబాద్, రంగారెడ్డి అనే జిల్లాలు 2 విభజితం అవ్వడం జరిగింది. 1978 నాటికి ఈ యొక్క హైదరాబాద్ ఏమంటున్నామండి? హైదరాబాదు, ఓకేనా, ప్లస్ రంగారెడ్డి, ఇవి 2 జిల్లాలు కలిపి ఉండేటివి. ఎప్పటి వరకు అంటున్నా? 1978 వరకు ఏ జిల్లాలు కలిసి ఉండేటివి? హైదరాబాద్ ప్లస్ రంగారెడ్డి అనే 2 జిల్లాలు కలిసి ఉండేవి అని చెప్తున్నా. ఓకేనా, ఈ 2 జిల్లాలు 1978 వరకు కలిసి ఉండేవి. అలా కలిసి ఉన్నటువంటి ఈ 2 జిల్లాలలో 1978వ సంవత్సరంలో హైదరాబాద్ నుంచి రంగారెడ్డి అనే నూతన జిల్లా ఆవిర్భవించడం జరిగింది. ఏమంటున్నామండి? 1978 ఆగస్టు 15 తారీఖు నాడు రంగారెడ్డి అనే ఒక నూతన జిల్లా అనేది ఆవిర్భవించడం జరిగింది అని చెప్తున్నాం. ఏ జిల్లా ఆవిర్భవించింది అంటున్నామండి? రంగారెడ్డి అనే ఒక నూతన జిల్లా అనేది ఆవిర్భవించడం జరిగింది. ఎప్పుడు ఆవిర్భవించింది అంటే 1978 ఆగస్టు 15 తారీఖు నాడు. ఈ రంగారెడ్డి ఏ జిల్లా నుంచి వచ్చింది అంటే హైదరాబాద్ నుంచి
రావడం జరిగింది. మరి అంతకుముందుకు ఈ రెండు కలిసే ఉన్నాయి కాబట్టి అప్పుడు ఈ జిల్లాను ఏమని పిలిచినాము అంటే ఈ హైదరాబాద్ను రంగారెడ్డి కలిసి ఉన్నప్పుడు అత్రబ్ బల్దా అని చెప్పి పిలిచినాము. ఏమని పిలిచినాము అంటున్నామండి? అత్రబ్ బల్దా అని చెప్పి పిలిచాం. మరి ఈ అత్రబ్ బల్దా అనేటే హైదరాబాద్ అని అర్థం. అందుకే హైదరాబాద్లో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలను ఏమంటారు అంటే బల్దియా ఎన్నికలు అని చెప్పి పిలుస్తారు. ఏమంటారండి? బల్దియా ఎన్నికలు అని చెప్పి పిలుస్తారు. బల్దియా అంటే మున్సిపాలిటీ అనుకుంటారు, కాదు, ఇది హైదరాబాద్ యొక్క పాత పేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఓకే, దీనికి ఇప్పుడు భాగ్యనగరం అని రాసినాను. భాగ్యనగరం అనే పేరు ఏ విధంగా వచ్చింది అనే ముచ్చట్టు నేను ఒకసారి చెప్పాలా. రైట్, భాగ్యనగరం అనే పేరు ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఒకప్పుడు ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని కుతుబ్ షాహీలు అనేవాళ్ళు పరిపాలించడం జరిగింది. ఇక్కడ రాస్తున్న చూడండి, భాగ్య నగరం అని చెప్తున్నా. ఈ భాగ్యనగరం అనే పేరు ఎందుకు వచ్చింది అన్నప్పుడు నేను కొన్ని అంశాలను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఓకే, ఒకప్పుడు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించినారు అంటే ఒకప్పుడు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించినారు అన్నప్పుడు కుతుబ్ షాహీలు అనేవాళ్ళు ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. ఎవరు పరిపాలించినారు అంటున్నామండి? కుతుబ్ షాహీలు అనేవాళ్ళు ఏ ప్రాంతాన్ని పరిపాలించినారు అంటే తెలంగాణ అనే ప్రాంతాన్ని కుతుబ్ షాహీలు అనేవాళ్ళు పరిపాలించడం జరిగింది. ఓసారు ఎవరు పరిపాలించారు? కుతుబ్ షాహీలు అనేవాళ్ళు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు? తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినారు. మరి ఈ కుతుబ్ షాహీలు దేన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించినారు అంటే గోల్కొండను రాజధానిగా చేసుకొని కుతుబ్ షాహీలు రాజ్య పరిపాలన అనేది చేయడం జరిగింది. ఇప్పుడు నా డౌట్ ఏంటి అంటే గోల్కొండ యొక్క పాత పేరు ఏం పేరు? ఈ గోల్కొండ యొక్క పాత పేరు ఏమిటి అంటే మంగళారం అనేది గోల్కొండ కోట యొక్క పాత పేరు అంటున్నా. మరి ఈ మంగళారంనే మనం తర్వాత ఏమంటాము అంటే మంకాల్ అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? మంకాల్ అని చెప్పి పిలుస్తున్నాం. తర్వాత దీన్ని మనోళ్ళు ఏమన్నారు అంటే గొల్లోళ్ళు వచ్చి పశువులు మేపినారు కాబట్టి దీన్ని గొల్లకొండ అని చెప్పి పిలిచినారు. తర్వాత ఇది ఏమైంది అంటే గోల్కొండగా ఆవిర్భవించింది అని చెప్తున్నా. ఎలా ఆవిర్భవించింది? గోల్కొండ. ఈ గోల్కొండ కోటనే తర్వాత అసబ్జాయిల కాలంలో ఏమని పిలిచినాము అంటే వజ్రాల గని అని చెప్పి పిలిచినాం. మరి గోల్కొండ కోటను ఎవరు నిర్మించినారు అన్నప్పుడు ఈ గోల్కొండ కోటను ఎవరు నిర్మించినారు అంటే 1147వ సంవత్సరంలో గోల్కొండ కోటను యొక్క 1వ రుద్రదేవుడు అనేవాడు నిర్మించడం జరిగింది. ఎవరు నిర్మించినారు అంటున్నామండి? 1వ రుద్రదేవుడు అనేవాడు ఈ గోల్కొండ కోటను నిర్మించడం జరిగింది. సార్ ఎవరు నిర్మించినారు? 1వ రుద్రదేవుడు అనేవాడు గోల్కొండ కోటను నిర్మించడం జరిగింది. మరి 1వ రుద్రదేవుడు ఎవరు అన్నప్పుడు ఈయన కాకతీయ రాజ్యానికి చెందినటువంటి కాకతీయ రాజు అని చెప్తున్నా. కాకతీయ రాజుగా ఇతడిని గుర్తిస్తున్నాం. ఏమంటున్నామండి? కాకతీయ రాజు అని చెప్పి ఇతడిని గుర్తించడం జరుగుతుంది. ఎవరిని గుర్తిస్తున్నాం అంటున్నామండి? రుద్రదేవుడిని ఏమంటున్నామంటే కాకతీయ రాజు అని చెప్పి నేను గుర్తించడం జరుగుతుంది. ఎవరిని అధ్యక్ష? రుద్రదేవుడిని. అతడు ఏ కోటను ఏర్పాటు చేసినమ్మా? గోల్కొండ అనే కోటను నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడు కుతుబ్ షాహీలు గోల్కొండ కోటను పరిపాలిస్తున్నప్పుడు ఇలాంటి సమయంలో ఈ యొక్క కుతుబ్ షాహీ పాలకుడిగా ఎవరున్నారు అంటే ఒక పెద్ద మనిషి పేరు నేను చెప్తాను. ఆయన పేరు ఏం పేరు అంటే ఈ యొక్క ఇబ్రహీం కూలీ కుతుబ్ షా అనేవాడు కలడు. ఏమంటున్నామండి? ఇబ్రహీం కూలీ కుతుబ్ షా అనేవాడు కలడు అని చెప్తున్నా. రైట్, ఏం పేరు అంటున్నామండి? ఇబ్రహీం కూలీ కుతుబ్ షా అని చెప్పి పిలుస్తా ఉన్నా. సార్ ఏం పేరు సార్? ఇబ్రహీం కూలీ కుతుబ్ షా అనేవాడు ఈ గోల్కొండ కోటను పరిపాలిస్తున్నాడు. మరి ఇబ్రహీం కూలీ కుతుబ్ షా యొక్క కుమారుడే ఎవరయ్యా అంటే ఈయన యొక్క కుమారుడి పేరు ఏం పేరు అంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా అని చెప్తున్నా. ఏం పేరు అంటున్నామండి? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. ఎవరి యొక్క కుమారుడు అంటున్నా? ఇబ్రహీం కూలీ కుతుబ్ షా యొక్క కుమారుడు. మరి ఈ ఇబ్రహీం కూలీ కుతుబ్ షా యొక్క కుమారుడే మహమ్మద్ కూలీ కుతుబ్ షా. ఈ మహమ్మద్ కూలీ కుతుబ్ షా అనేవాడు ఒక అమ్మాయిని ప్రేమించడం జరిగింది. మహమ్మద్ కూలీ కుతుబ్ షా అనే వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఎవరు ప్రేమించారు అంటున్నామండి? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. రైట్, మహమ్మద్ కూలీ కుతుబ్ షా. రవి, మహమ్మద్ కూలీ కుతుబ్ షా
ఒక అమ్మాయిని ప్రేమించాడు. రైట్, ఎవరు ప్రేమించారు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. ఈ మహమ్మద్ కూలీ కుతుబ్ షా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించినాడు అంటే ఈయన మనకు 1580 నుంచి 1580 నుంచి 1600 ఈ యొక్క 12 సంవత్సరాల మధ్య కాలంలో ఈయన గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఎవరు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. ఓకే, ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా, హైదరాబాద్ను భాగ్యనగరం అని ఎందుకు పిలిచినాము అంటే ఈ స్టోరీ మీకు చెప్తున్నా. ఓకే, రైట్.